ప్రైజ్ ది లార్డ్. అనుదినము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను చదువుకుంటున్నాము. అయితే ఈ దినము 122వ కీర్తనను ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన విశ్వాసి దేవునితో సన్నిహిత సంబంధాన్ని, ఆత్మ సహవాసాన్ని, సాటి విశ్వాసుల ప్రేమను ఆనందంగా అనుభవించే చోటు దేవుని మందిరమని, అది యెరూషలేము యొక్క క్షేమమని అనుకుంటూ వ్రాయబడిందని గ్రహించాలి. అయితే 122వ కీర్తనను ధ్యానించుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మముల్లో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగునుగాక, నీ నగరుల్లో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించెదను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.